జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు ఇరాన్ గడ్డపై ఉన్న అతి పెద్ద వంతెన పేక మేడలా కూలిపోయింది. ఇది కేవలం శాంపిల్ మాత్రమే, ముందుంది అసలైన పండుగ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఓపెన్ వార్నింగ్ ఇప్పుడు పశ్చిమాసియాలో అగ్గిని రాజేస్తోంది. కానీ ఇరాన్ కూడా మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ట్రంప్ ఇచ్చిన వార్నింగ్కు డబుల్ ఇంపాక్ట్తో దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఏకంగా అమెరికాకు మిత్ర దేశాలైన గల్ఫ్ కంట్రీస్కు గుండెకాయ లాంటి 8 అత్యంత కీలకమైన వంతెనల పేరుతో ఒక హిట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. ఇరాన్ టార్గెట్ చేసిన ఆ వంతెనలేంటి, అసలు ఈ దాడులు వెనుకున్న ఇరాన్ మాస్టర్ మైండ్ ఏంటి, మిడిల్ ఈస్ట్లో మొదలైన ఈ సరికొత్త వ్యూహం ప్రపంచాన్ని ఎలా నాశనం చేయబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ మిలిటరీ స్థావరాలనే టార్గెట్ చేసిన అమెరికా సడన్గా తన స్ట్రాటజీని మార్చింది. టెహ్రాన్, కరాచ్ నగరాలను కలిపే మిడిల్ ఈస్ట్లోనే అత్యంత ఎత్తైన B1 వంతెనపై భీకరమైన వైమానిక దాడులు చేసింది. 100 కోట్లతో నిర్మించిన ఈ కట్టడం 2 ముక్కలైంది. పౌరులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఇరాన్లో అతి పెద్ద వంతెన కూలిపోయింది, ఇంకెప్పటికీ అది వాడుకలోకి రాదు, సమయం మించిపోకముందే మాతో ఒప్పందానికి రండి, లేదంటే ఇలాంటివి ముందు చాలా చూస్తారు అని అత్యంత పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను, రవాణాను పూర్తిగా స్తంభింపజేయడమే అమెరికా నెక్స్ట్ టార్గెట్ అన్నమాట. అయితే ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇరాన్ ఆగ్రహానికి అగ్గిరాజేసింది. మా వంతెనలు కూల్చుతారా, మీ మిత్ర దేశాల వంతెనలు మా మిసైల్స్ టార్గెట్లో ఉన్నాయి చూసుకోండి అంటూ ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక భయంకరమైన హిట్ లిస్ట్ను ప్రకటించింది. అందులో ఉన్నవి సాదాసీదా వంతెనలు కావు, గల్ఫ్ దేశాలకు ప్రాణాధారమైన వ్యూహాత్మక నిర్మాణాలు. అందులో ఒకటి సౌదీ అరేబియా, బహ్రెయిన్లను కలిపే ఏకైక రోడ్డు మార్గం కింగ్ ఫహాద్ కాజ్వే. రెండోది కువైట్ అత్యంత కీలకమైన 36 కిలోమీటర్ల భారీ సముద్రపు వంతెన షేక్ బాబర్ అల్ అహ్మద్ అల్ సబ్ కాజ్వే. మూడోది UAE అబుదాబిలో ప్రాణనాడి లాంటి షేక్ జాయోద్ బ్రిడ్జి. ఖతార్లోని ఖతారా బ్రిడ్జ్తో పాటు జోర్డాన్లోని పలు వంతెనలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిని నిర్మించడానికి ఆయా దేశాలకు దశాబ్దాల సమయం, వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఇక ఇరాన్ ఈ దేశాల వంతెనలను ఎందుకు టార్గెట్ చేస్తుందో తెలుసుకుంటే, ఈ గల్ఫ్ దేశాలన్నీ అమెరికా మిత్ర దేశాలు, అంతేకాకుండా అక్కడ అమెరికా సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ నిజంగానే ఈ వంతెనలపై దాడులు చేస్తే ఆయా దేశాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. మిలిటరీ బలగాలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళలేవు. దీనికి తోడు సముద్ర మార్గాలు మూసుకుపోయి గ్లోబల్ సప్లై చైన్ కుప్ప కూలిపోతుంది. క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాగుతాయి. మమ్మల్ని నాశనం చేయాలని చూస్తే మీకు అండగా ఉన్న ప్రతి దేశం మసైపోతుంది అని ఇరాన్ పంపుతున్న సైకలాజికల్ వార్నింగ్ ఇది. మొత్తంగా సైనిక స్థావరాలపై మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు పౌర కట్టడాలు, వంతెనలను కూల్చే స్థాయికి చేరడం నిజంగా ప్రపంచానికి ఒక డేంజర్ బెల్. అమెరికా హెచ్చరికలు, ఇరాన్ ప్రతీకారాలు చూస్తుంటే పశ్చిమాసియాలో ఏ క్షణమైనా పెను వినాశనం జరగచ్చు. మరి ఇరాన్ రిలీజ్ చేసిన ఈ హిట్ లిస్టు ఒక బెదిరింపు మాత్రమేనా, లేక నిజంగానే దాడులు చేస్తుందా అనేది వెయిట్ చేయాలి. నిజంగా గల్ఫ్ దేశాల వంతెనలపై ఇరాన్ దాడులు చేస్తే దాని తీవ్రత అతి భయంకరంగా ఉండడం ఖాయమంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.